బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో బిగ్ అప్డేట్ అని చెప్పుకోవాలి. బైకర్ శివశంకర్ బైక్ పై ఉన్న యువకుడు స్వామి అలియాస్ టామీ అని చెప్పేసి గుర్తించారు. స్వామిది కర్నూలు సమీపంలోని ప్రజానగర్. ఇటు శివశంకర్కు స్వామి క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు స్వామి. ఫ్యామిలీకి సంబంధించి మొత్తం ఇక్కడే ఉంటున్నారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో చెత్త సేకరించే పని చేస్తున్నాడు స్వామి. 6 నెలల తర్వాత సొంత ఊరికి స్వామి వెళ్ళాడు. మొత్తానికైతే స్వామి శివశంకర్కు మద్యం తాగిచ్చి ఉంటాడని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఆ సీసీటీవీ ఫుటేజ్లో మనం చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ విజువల్స్లో పెట్రోల్ బంక్ దగ్గర ఇటు స్వామితో పాటు శివశంకర్, బైక్పై శివశంకర్ ఉన్నాడు. వెనకాల బ్యాగ్ వేసుకొని స్వామి ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. సో స్వామిని చూడొచ్చు, బ్యాగ్ వేసుకొని ఉన్నాడు. సో హైదరాబాద్కి బయలుదేరపోతున్నాడా ఏంటి మరి అన్నట్టు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి శివశంకర్ వచ్చాడా? ఇద్దరు కలిసి మద్యాన్ని సేవించారా? ఏం జరిగింది అసలు బిహైండ్ ద సీన్స్ ఒక్కసారి మనం చూడొచ్చు. 20 నిమిషాల ముందు, ఆ బస్సు ప్రమాదం జరిగే 20 నిమిషాల ముందు ప్రస్తుతానికి ఆ విజువల్స్ అవన్నీ మనం చూడొచ్చు. ఇటు బైకర్ శివశంకర్ బైక్ మీదే పెట్రోల్ బంక్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు మద్యం సేవించినట్టే ఉన్నారు, మద్యం మత్తులో ఉన్నట్టే ఉన్నారు. మనం ఇంతకుముందు లాస్ట్ బులెటిన్లో కూడా చూసాం. శివశంకర్ మద్యం మత్తులో ఆ బైక్ని అటు ఇటు అతను మూవ్ చేయడం కానీ, బైక్లో స్లిప్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా చూసాం. మన ఆ విజువల్ మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రమాదానికి 20 నిమిషాల ముందు ఆ బైక్ని చూడండి ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో. ఆ బైక్ని అలా అమాంతం పట్టుకొని తిప్పాడు. కొంచెం ముందుకెళ్ళినప్పుడు కూడా చూడండి, స్కిడ్ అయింది బైక్, 2 సార్లు స్కిడ్ అయింది. ఆ స్కిడ్ అయిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో మద్యం మత్తులోనే ఈ తప్పిదాలు జరిగి ఉండొచ్చా? ఇటు శివశంకర్ తన క్లోజ్ ఫ్రెండ్, వీళ్ళిద్దరూ ఇటు స్వామి అలాగే శివశంకర్ 6 నెలల తర్వాత కలిశారు. ఇటు స్వామి చూస్తే హైదరాబాద్లో స్థిరపడ్డారు. స్వామికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా. సో స్వామి ఎస్, మనం రైట్ సైడ్ ఫోటోలో చూడొచ్చు. స్వామి అలాగే అతని పెట్ నేమ్ కూడా ఉంది, టామీ అని చెప్పేసి. సో ఆ బైక్ మీద కూర్చొని ఉన్న అబ్బాయిని దింపడానికే శివశంకర్ వచ్చాడా? వీళ్ళిద్దరు కలిసి మరి మద్యం సేవించారా? ఒక రకంగా బ్యాగ్ వేసుకొని మనకు ఆ విజువల్లో, ఆ సీసీటీవీ విజువల్లో లెఫ్ట్ సైడ్ దాంట్లో కనిపిస్తుంది చాలా క్లియర్గా. బ్యాగ్ వేసుకొని ఉన్నాడు స్వామి. స్వామిని శివశంకర్ మరి హైదరాబాద్కి పంపించడానికి, హైదరాబాద్కి బస్ ఎక్కించడానికి బయలుదేరారా? మొత్తానికి 20 నిమిషాల ముందు ఫుటేజ్ మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. దాని తర్వాత మనకు తెలుసు ఆ బస్సు సంఘటన, ఆ బస్సు కింద బైక్, దాంతోపాటు శివశంకర్ చనిపోవడం, ఇదంతా మనం చూసాం. కానీ 20 నిమిషాల ముందు చూడండి, పెట్రోల్ బంక్కి వచ్చారు ఫ్యూయల్ కొట్టించుకోవడానికి, పెట్రోల్ కొట్టించుకోవడానికి అక్కడ వెయిట్ చేస్తున్నారు. పెట్రోల్ బంక్కి సంబంధించిన సిబ్బంది ఎవరు లేకపోవడంతో అటు ఇటు చూస్తున్నారు. ఎవరైనా వచ్చి ఫ్యూయల్ రీఫిల్ చేస్తారా అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. కానీ స్వామి అలాగే శివశంకర్ ఇద్దరు 6 నెలల తర్వాత కలుసుకున్నారు. మరి 6 నెలల తర్వాత కలుసుకున్నారు. ఆ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా తెలుస్తుంది. సో మద్యం సేవించే ఉంటారు ఖచ్చితంగా. మనం ఇంతకుముందు విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూసాం. ఆ బైక్ స్లిప్ అవ్వడం కానీ, ఆ బైక్ను తిప్పే పద్ధతి కానీ. సో మొత్తానికైతే వీళ్ళిద్దరే ఒక రకంగా ఇటు స్వామిని ఎక్కించడానికి శివశంకర్ వచ్చాడు, ఫ్యూయల్ కొట్టించుకున్నాడు. కానీ ఇద్దరు బైక్తో పాటు వాళ్ళిద్దరు కూడా లోడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది మనకి. సో దీనివల్లే ఈ ప్రమాదం జరిగింది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? మీరు నాతో ఏకీభవిస్తున్నారా? వీళ్ళిద్దరు మద్యం సేవించడం, దాని ద్వారా ఈ ప్రమాదం జరిగిందని నేనైతే భావిస్తున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే శివశంకర్ అలాగే స్వామి వీళ్ళ స్వగ్రామం ఏదైతే ఉందో ఆ స్వగ్రామం నుంచి మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు. కిషోర్ మరిన్ని వివరాలు అందిస్తారు. కర్నూలు కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన నేపథ్యం, ఈ నేపథ్యంలో బైకర్ శివశంకర్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నాం మనం. ఇది బి తాండ్రపాడు రవిప్రకాష్ సార్ ఇచ్చినటువంటి కాలనీ, TV9 కాలనీగా పిలుస్తారు ఇక్కడ. అందరూ కూడా ఈ కాలనీలో మనం ఉన్నాం. ప్రస్తుతం శివశంకర్ ఇంటి వద్ద శోక సముద్రంలో మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు
ఆయన మేనమామ శివశంకర్ మేనమామ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఏమైనా చెప్పాడా శివశంకర్ వెళ్ళేటప్పుడు? ఏంటి పరిస్థితి? మాకు వెళ్ళేటప్పుడు అయితే నాకైతే ఏం చెప్పలేదు. నేను నేను ఇంటికి నేను అక్కడ వీళ్ళు ఇక్కడ ఉండేది. నాకైతే 2 రోజుల నుంచి బుధవారం రాత్రి కనపడినాడు అంతే. ఇంటికాడ వచ్చి అన్నం తిన్నాడు, ఇంటికి పోయినాడు. నాకు మరుసటి రోజు నుంచి కలవలేదు, కనపడలే. నాతోనైతే మాట్లాడలే. మా ఫ్రెండ్ నాకు వీడు నిన్న సాయంత్రం నిన్న పొద్దున 7 గంటలప్పుడు మా ఫ్రెండ్ మీ ఓడేనని ఫోటో చూపిస్తే అంతవరకు నాకు వాని గురించి ఇంకా ఏం తెలియదు. నాతోనైతే ఎప్పుడు ఇంకా మాట్లాడలే. ఆ రోజు బుధవారం నాడు రాత్రి మాట్లాడినది. ఇంటి దగ్గరకు వచ్చి ఆ తర్వాత మీతో ఎప్పుడు మాట్లాడలే. అంటే ప్రధానంగా శివశంకర్ ఏం పని చేసేవాడు? ప్రధానంగా అంటే ఇంకా ఇప్పుడు బండల పనికే పోతున్నాడు. ఇంకా బండల పనికే పోతున్నా అని చెప్పి పోయినాడంట ఇంట్లోన. నేను మా చిన్న చెల్లెలు మా పెద్ద చెల్లెలు ఫోన్ చేస్తే ఒక ఫోన్ ద్వారానే మాట్లాడినాడు. నేను ఇంటికాడ కూడా ఒక క్యారియర్ పాడేసి వెళ్ళిపోయినాడంట. నాకు అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం కూడా అంతే. నాకు అంటే ఎక్కడికి వెళ్తాడని మీ చెల్లెలకు చెప్పాడు? ఏంటన్నా విషయం అని చెప్పాడు? డోనికి పోతున్నా అని మాత్రమే చెప్పినాడంట. ఇంకా అంతే. ఇంకా పనికి పోయి వచ్చినాడు, క్యారియర్ ఇంటికాడ పెట్టేసినాడు. క్యారియర్ ఇంటికాడ పెట్టినాడని చెప్పినారు. మనమైతే చూడలేదు. నేను కూడా రాత్రి 8 గంటలకు వచ్చిన మొన్న వేస్తారు నాడు వచ్చినా. నేను చక్కగా ఇంటికి పోయినా, అన్నం తిన్నా, పండుకున్నా. మన పొద్దున మా టీవీ నేను నా ఫ్రెండే సెల్లుకి వచ్చిందిట, మీ పిల్లోడైనా నువ్వు గుర్తుపడదురా అమ్మ అని రాసుకున్నాడు పేరు అని. అంటే ఆ పేరు రాసుకునేది కూడా నాకు తెలీదు. అంటే రాసుకొని లేడమ్మా అంటే మళ్ళీ నాకు ఏం పేరు రాసుకున్నాడు? అమ్మ అని పేరు రాసుకున్నాడు. వాళ్ళ అమ్మ పేరు పచ్చబొట్టు పొడుచుకున్నాడు. అమ్మ అని. అమ్మ మీద అంత ప్రేమ? తండ్రి లేడు. సో వాళ్ళ స్నేహితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు బాబు, ఎప్పుడు కలిశాడు మీతో శివశంకర్? మళ్ళీ ఏమన్నా మిమ్మల్ని కలిసి రీసెంట్ గా ముందు ఏమన్నా కలిశాడా ఏంటి అసలు? దీపావళి రోజు ఒకటి కలిసిండే మాతో. అందరం కలిసి బాణాలు కలిసినాము. ఇంకా మంచి లేడు. ఇప్పుడు అదే చివరి చూపు. ఇంకా మంచి మాకు ఆ రోజు ఒకటే లాస్ట్ కలిసింది మంచితో. అంటే ఏం చదువుకున్నాడు శివశంకర్? శివశంకర్ చిన్న ఉన్నప్పుడే మానేసినాడు. చిన్న ఉన్నప్పుడు మానేసి ఇంకా పని పోతున్నాడు. ఏం పని పోతున్నాడు? గ్రానైట్ బండల పని. నువ్వు చెప్పు నాన్న, నిన్నెప్పుడు కలిశాడు? నన్ను కూడా ఆ రోజు దీపావళి పండుగ రోజే కలిసినాడు. ఆ రోజు మాట్లాడి ఇంకా అదే లాస్ట్ అయిపోయింది. ఇంకేం లేదు. అదొక్క మాట మాట్లాడినాడు. తిన్నారా అది ఒక్క మాట ఇంకా అయిపోయినాడు. ఇంకేం మాట్లాడలేదు. అదే లాస్ట్ మాకు అందరికి దీపావళి పండుగ. దీపావళి పండుగ రోజు లాస్ట్ అందరికి. మళ్ళీ ఊర్లోకే రాలేదు అసలు? కనబడాడు. పనికి పోతుంటాడు, వస్తుంటాడు. అందరం సాయంత్రం ఈవినింగ్ పూట 7 గంటలకు అట్లా కలుస్తాం అందరం కలిసి. అదే లాస్ట్ దీపావళి పండుగ రోజు. అంటే మీరు దీపావళి పండుగ తర్వాత కూడా ఎప్పుడు కూడా 7 గంటలకు అట్లా ఎప్పుడు శివశంకర్ కలవలేదా? కలవలేదు. అంతే. ఆ దీపావళి పండుగ రోజు అందరం మీట్ అయినది. అదే లాస్ట్ అయిపోయింది మాకు అందరికి. మీరు చెప్పండి, శివశంకర్ చివరిగా ఎప్పుడు చూశారు? నేను చూడలేదు. నేను ఊరు పోయింది. నేను మొన్న వచ్చిన ఊరికి పోయి మొన్న వచ్చిన వాడికి